మాక్ న్యూస్ జహీరాబాద్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ గారు అదే విధంగా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించడానికి విచ్చేసిన జహీరాబాద్ నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, చాలా సంతోషం. ఈ మంచి కార్యక్రమం రోజు బసవేశ్వరుడి యొక్క విగ్రహావిష్కరణ చేయడం ద్వారా ఈ భూమికి, ఈ ప్రజలకు శాంతి సందేశాన్ని అందించిన గౌతమ బుద్ధుడి తర్వాత బసవేశ్వరుడు ఒక గొప్ప ఆదర్శనీయమైన నాయకుడు. వారి ఆదర్శాలు సామాజిక న్యాయం, వారు ఆనాడు గ్రామ మంటపాలు వారు ఆనాడు సమాజంలో అణచివేతకు గురైన సామాజిక వర్గాలకు, మహిళలతో సహా దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు న్యాయం జరగాలి అనంటే వాళ్ళ సమస్యలు తెలవాలి. ఆ సమస్యలను చర్చించాలంటే అనుభవ మంటపాల ద్వారా ఆనాడు ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకున్న విశ్వ గురువు ఈనాడు బసవేశ్వరుడి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఆ అనుభవ మంటపాల ఆదర్శమే ఈనాడు శాసనసభలు, పార్లమెంట్లు మనం నిర్వహించుకుంటున్నాం. వారే కాదు, ఈ జిల్లా మెదక్ జిల్లా అంటే మీకందరికీ తెలుసు. మెదక్ జిల్లా ఇందిరమ్మ పేరు విడదీయరాని అనుబంధం. మెదక్ పేరు గుర్తొస్తే ఇందిరమ్మ పేరు తలుచుకుంటాము. ఇందిరమ్మ పేరు తలుచుకుంటే మెదక్ జిల్లాను గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే ఈ దేశ సేవలు, ఈ ప్రజలకు సేవలు అందిస్తూ 1984లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆఖరి రక్తపు బొట్టు, చివరి శ్వాస వదిలినప్పుడు ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి వారు ప్రాతినిధ్యం వహిస్తూ వారు అమరులై ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ. ఆ ఇందిరాగాంధీకి అండగా నిలబడ్డ ప్రజలు మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు, మెదక్ జిల్లా ప్రజలు. అందుకే చరిత్ర ఎప్పటికీ మెదక్ జిల్లాను గుర్తు పెట్టుకుంటుంది. మెదక్ ప్రజల యొక్క అభిమానాన్ని కాంగ్రెస్ పార్టీ గుండెల్లో చిరస్థాయిగా గుర్తు పెట్టుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. వారే కాదు, మెదక్ జిల్లా అంటే బాగారెడ్డి గారు, ఈశ్వరీబాయి గారు, మా అక్క, మా ఆడబిడ్డ గీతారెడ్డి గారిని ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు. గీతారెడ్డి గారు ఈ ప్రాంతం ప్రాతినిధ్యం వహించినప్పుడు జహీరాబాద్ నిమ్స్ ను మంజూరు చేయించి ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ యొక్క గేట్వే ఆఫ్ ఇండస్ట్రీస్ జహీరాబాద్ కావాలి అని వారు ఆనాడు ఇక్కడ 12,600 ఎకరాలతోని ప్రపంచానికే ఒక పారిశ్రామిక వాడను ఆనాడు మంజూరు చేయడం జరిగింది. నేను రాజకీయాల జోలికి వెళ్ళదలుచుకోలేదు, రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు. కానీ 2014 తర్వాత మెదక్ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ప్రారంభించిన నిమ్స్ అభివృద్ధి కుంటుబడింది. ఈనాడు నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోదరులు దామోదర్ రాజ్ నరసింహ గారు నా దగ్గరికి వచ్చి ఈ పారిశ్రామిక వాడలో ప్రజలకు అన్యాయం జరిగింది, భూసేకరణలో వాళ్లకు నష్టం జరిగింది, ఎస్సీలకు అసైన్మెంట్ పట్టాలకు 2.5 లక్షలే ఇస్తున్నారు, భూమి పోయిన వాళ్ళకు 5 లక్షలే ఇస్తున్నారు, వాళ్లకు పెంచాల్సిన అవసరం ఉన్నదని సోదరుడు దామోదర్ రాజ్ నరసింహ గారు నా దృష్టికి తెచ్చిండ్రు. ఎంబడే మా అధికారులను పిలిపించి మీరు అక్కడికి వెళ్ళి పరిశీలించి ఆ ప్రాంత రైతులతోని మాట్లాడండి, వాళ్లకు న్యాయం జరగాలి అని నష్ట పరిహారాన్ని పెంచి ఇవ్వడమే కాదు వాళ్ళని అందరిని పిలిచి మాట్లాడి ఈ రోజు భూసేకరణ కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పార్క్ తీసుకొచ్చి ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ తేవాలని ఇవాళ హుండై కార్ల పరిశ్రమకు జహీరాబాద్ నిమ్స్ లో స్థలాన్ని కేటాయించి 450 ఎకరాలు కుదొందర్లోనే హుండై కార్ల ఉత్పత్తి సంస్థ ఇక్కడ వాళ్ళ
కార్యక్రమాలను ప్రారంభించబోతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నా. అదే కాదు, ఇప్పటి దగ్గర స్థానిక శాసనసభ్యులు మాణిక్రావు గారు, అదే విధంగా మా పెద్దలు సురేష్ శెట్కర్ గారు, అదే విధంగా టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు, చైర్పర్సన్ గారి తరఫున జగ్గారెడ్డి గారు వచ్చి నాకు ఒక సూచన చేసిండు. నేను ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా, ఈ భూములు పోయిన వాళ్లకు మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ఇందిరమ్మ పేరు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారు, మీరు ప్రకటన చేయాల్సిందే అని జగ్గారెడ్డి గారు వచ్చి నా పక్కన కూర్చొని పంచాయతీ పెట్టిండ్రు. అందుకే ఇవాళ సురేష్ శెట్కర్ గారు, స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా జగ్గారెడ్డి గారు, మా దామోదర్ రాజ నరసింహ గారి సూచన మేరకు నేను ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ఉన్న జైరాబాద్ నిమ్స్ లో 12,500 ఎకరాల భూమి ఎవరైతే కోల్పోయినరో 5,600 కుటుంబాలు ఉన్నాయి. 5,600 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తానని మీ సొంత స్థలాలలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి 5,612 కుటుంబాలు ఉన్నాయి. మా అధికారులు సమాచారం అందించారు. ఇంకో 100 ఎక్కువైనా కూడా పర్వాలేదు, భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఈ వేదిక మీద నుంచి ఆ రైతులకు ఈ సంతోషకరమైన వార్తను చేరవేయాల్సిందిగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే భూమి పోయిన వాళ్ళందరూ కూడా ఈ సభకు రాకపోయి ఉండొచ్చు. అందుకే స్థానిక పార్లమెంట్ సభ్యులు, స్థానిక శాసనసభ్యులు, అదే విధంగా మా జగ్గారెడ్డి గారికి ప్రత్యేకమైన బాధ్యత ఇస్తున్నా. ఈ 5,612 కుటుంబాలను అందరినీ పిలిచి జగ్గారెడ్డి గారు మంచి భోజనం పెట్టి వాళ్ళ ఇండ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత మా జగ్గారెడ్డి గారి మీదనే పెడుతున్నా. వారు వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిచి వాళ్ళకు ఒక మంచి భోజనం పెట్టి వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా వారికి సూచన చేస్తున్నా. అదే విధంగా కలెక్టర్ గారికి, ఇతర ఉన్నతాధికారులందరికీ కూడా ఆదేశాలు ఇస్తున్నా. భూమి కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడానికి అవసరమైన కార్యాచరణను మొత్తం సిద్ధం చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి ఆదేశాలు ఇస్తున్నా. అదేవిధంగా జహీరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి జహీరాబాద్లో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సురేష్ శెట్కర్ గారు చెప్పిండ్రు, దామోదర్ రాజ నరసింహ గారు చెప్పిండ్రు, అదేవిధంగా శాసనసభ్యులు చెప్పిండ్రు. తప్పకుండా దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన సమీక్ష చేసి ఏమేమి ఇవ్వగలుగుతామో మున్సిపాలిటీలో, అదే డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, ఏమి నిధులు అవసరం అవుతాయో అధికారులందరినీ కూడా పిలిచి సమీక్ష చేసి జహీరాబాద్ నియోజకవర్గానికి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరిని కలుపుకొని అభివృద్ధి చేయడమే నా బాధ్యత. తప్పకుండా జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని నేను మీకు మంజూరు చేస్తా. మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు కూడా 4-5 సార్లు నా దగ్గరికి వచ్చి అడిగిండు, అన్నా గెలిచినా ఓడినా నాకు బాధ లేదు, ఓడిన బాధ ఉన్నా ఓట్లేసిన ప్రజలకు నేను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, జహీరాబాద్కు మీరు నిధులు ఇవ్వండి అని వారు చాలా సార్లు నాకు విజ్ఞప్తి చేసిండ్రు. తప్పకుండా నిధులు మంజూరు చేస్తానని చెప్పి ఈ వేదిక మీద నుంచి వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా నారాయణఖేడ్కు సంబంధించి మిత్రుడు డాక్టర్ సంజీవరెడ్డి గారు పెద్ద చిట్టే తీసుకొచ్చిండు. వాస్తవంగా వారు మాట్లాడాల్సిన అవసరం ఉండే ఈ వేదిక మీద, కానీ నాకు రేపు ప్రధానమంత్రి గారితో నీతి ఆయోగ్ సమావేశం ఉన్నది, విమానాలు కొన్ని రద్దవుతున్నాయి, నేను తొందరగా ఢిల్లీ చేరుకునేది ఉన్నది కాబట్టి వారికి మాట్లాడే అవకాశం రాలేదు. కానీ వారు విజ్ఞప్తి చేసిన టూరిజం, ఎకో టూరిజం సంబంధించి కానీ, అదేవిధంగా బసవేశ్వర సంగమేశ్వర సాగునీటి ప్రాజెక్టు విషయంలో కానీ, అదేవిధంగా వారు 150 ఎకరాల భూమిని కేటాయించడం, ఏదైనా ఇండస్ట్రీస్ మా నియోజకవర్గానికి తీసుకురావాలి అని వారు అడగడం జరిగింది. ఇదే కాకుండా చెక్ డ్యామ్ గురించి కూడా వారు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. తప్పకుండా నారాయణగేట్ శాసనసభ నియోజకవర్గానికి ఒక పక్కన సురేష్ శెట్కర్ గారు, ఇంకొక పక్కన డాక్టర్ సంజీవరెడ్డి గారు 2 కళ్ళలాగా అభివృద్ధిని చెయ్యాలనుకుంటున్నారు. వాళ్ళిద్దరూ నాకు అత్యంత ఆప్తులు.
తప్పకుండా నారాయణ ఖేడ్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక సమీక్ష తీసుకొని సంజీవరెడ్డి గారు నాకు దృష్టికి తీసుకొచ్చిన నిధులను మంజూరు చేయడానికి అనుమతులు ఇవ్వడానికి కూడా సంపూర్ణంగా ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారు నా దృష్టికి తెచ్చిన 2 నేషనల్ హైవేలని అండర్ పాస్ల గురించి 2 నేషనల్ హైవేల మీద యాక్సిడెంట్ అవ్వడం లేకపోతే ప్రజలు చచ్చిపోవడం కూడా వారు ఇప్పుడు దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా ఈ నేషనల్ హైవేస్ లో ఉండే అండర్ పాస్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తీసుకొచ్చి తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నా వంతు సహకారాన్ని మీకు అందిస్తానని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా లక్ష్మీకాంతరావు గారి వేదిక మీద ఉన్నారు, మదన్ మోహన్ రావు గారు ఉన్నారు, అంజిరెడ్డి గారు కూడా కొన్ని విషయాలను నాకు రిప్రజెంట్ చేసిన ఎమ్మెల్సీ గారు వారు నూతనంగా ఎన్నికైనరు. వారికి కూడా ప్రజలకు చెయ్యాలన్న తాపత్రయం, చాలా సంవత్సరాలు వారు ప్రజా జీవితంలో ఉన్నారు. వారికి ఇప్పుడు శాసన మండలి సభ్యుడిగా అవకాశం వచ్చింది. తన వంతు అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామి కావాలి అని వారు విజ్ఞప్తులు ఇచ్చిండ్రు. తప్పకుండా వాటిని కూడా పరిశీలించి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ మెదక్ జిల్లాలో ఈ రోజు పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం ఒక మినీ ఇండియా లాంటిది. ఆ మినీ ఇండియాను ఆనాడు ఇందిరమ్మ మంజూరు చేయబట్టి దేశం నలుమూలలో ఉన్న కార్మికులు ఎవరైనా ఏ ప్రాంతం వారైనా కడుపు చేత పట్టుకొని పటాన్చెరు ప్రాంతంలో వస్తే బ్రతకడానికి అవకాశాన్ని కల్పించి మీరు ఆదరించిండ్రు. ఒక మినీ ఇండియాకు ఈ మెదక్ ప్రాంతమే ప్రాతినిధ్యం వహిస్తుందన్న సంగతి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఈ రోజు ఈ మెదక్ జిల్లాలో బిహెచ్ఎల్ కావచ్చు, బీడీఎల్ కావచ్చు, ఇక్రిసాట్ కావచ్చు, ఈనాడు మనం అభివృద్ధి చేసుకుంటున్న నిమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలే. భవిష్యత్తులో కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ మెదక్ జిల్లా ప్రాంతంలో అవసరమైన సాగునీరు గాని, తాగునీరు గాని, పరిశ్రమల యొక్క అభివృద్ధి గాని, పారిశ్రామిక వాడల కోసం కేటాయించే నిధులు గాని తప్పకుండా మేము మంజూరు చేస్తాం. అదేవిధంగా వెనకాల నుంచి జగ్గన్న చిట్టి అందిస్తూనే ఉన్నాడు. దామన్న చెప్పిండు, జగ్గన్న చిట్టి ఇస్తూనే ఉన్నాడు. సింగూరు ఒక మంచి పర్యాటక ప్రాంతం. సింగూరు నుంచి మంజిరా జలాలు ఈ రోజు నగరానికి దాహార్తిని తీరుస్తున్నాయి. తప్పకుండా ఈ సింగూరు ప్రాజెక్టును 100% ఒక మంచి టూరిజం కింద, ఎకో టూరిజం కింద ఆ సింగూరు జలాలు హైదరాబాద్ ప్రజలు ఏదైతే దాహార్తిని తీరుస్తుండ్రో సింగూరు యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు మంజూరు చేసి ప్రత్యేకమైన సమీక్ష చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ రోజు ఎన్నికలు ముగిసినాయి. ఇక మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ అందరి సహకారం ఉండాలి, మీ ఆశీర్వాదం ఉండాలి. ఈనాడు మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో 25,55,364 రైతు కుటుంబాలకు 20,617 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చేసి రైతులను అప్పుల బాధల నుంచి విముక్తి కలిగించిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి రైతులకు ఈ రోజు నేను చెప్పదలుచుకున్నా. ఇదే కాదు, రైతుకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాదు, రైతు భరోసా పథకాన్ని కూడా 10,000 సంవత్సరానికి ఎకరాకుంటే 12,000కు పెంచి రైతు భరోసా పథకాన్ని కూడా ఈ రోజు ప్రజలకు అందుబాటులో తెచ్చినాం. భూమి ఉన్న వాళ్ళకే కాదు, భూమి లేని నిరుపేదలకు కూడా మీకు ఉపాధి హామీ పథకం కార్డు ఉంటే ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు ఇవ్వాలి అని ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రైతు లేని పేదలను కూడా ఇవాళ మన ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదే కాదు, ఒకనాడు మీకు తెలుసు, ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే ఆనాటి నాయకుడు, ఆనాటి ముఖ్యమంత్రి అన్నాడు. ఈనాడు మీ సోదరుడుగా రైతులకు అండగా నిలబడాలని మీరు వరి పండిస్తే చివరి గింజ వరకు కొనడమే కాదు, కనీసం మద్దతు ధరతో పాటు సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈ రోజు మన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు ఒక్క పక్కన మహిళలు ఇప్పటి దగ్గర మా ఆడబిడ్డలతో చాలాసేపు మాట్లాడినా. ఇవాళ మా ఆడబిడ్డలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా, ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, అమ్మోరిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయనను బస్సు కిరాయి పైసలు అడిగే పరిస్థితి. మరి ఇవాళ ఆ పక్కన మా అక్కలు చాలా మంది వచ్చారు, వేలాది మంది వచ్చారు. మా ఆడబిడ్డల్ని వెనకాల కూర్చోబెట్టారు. మా వాళ్ళందరూ ముందలుంటే
నేను మాట్లాడతా పెత్తనం వాళ్ళ చేతికిస్తాను. మా అక్కలు ఏడున్నా మా అక్కల ఆశీర్వాదంతో ఇవాళ మా ఆడబిడ్డలను అడుగుతున్నా, ఆర్టీసీ బస్సులు రాష్ట్రంలో అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మోరిని దర్శించుకోవాలన్నా, మీరు భద్రాచలం రాముల వారి దగ్గరకు పోయినా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పోయినా బస్సులో ఇవాళ మా ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా ఈ 18 నెలల 5,500 కోట్ల రూపాయలు ఆడబిడ్డల బస్సు ఉచిత ప్రయాణానికి ఈ రోజు నిధులు కేటాయించినమని నేను చెప్తున్నా. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్వయం సహాయక సంఘాలకు పోయిన సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ ఇచ్చినాం. ఈ సంవత్సరం కూడా 21,000 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ ఇవ్వాలని, మా ఆడబిడ్డల్ని 1 కోటి మందిని కోటీశ్వరులను చెయ్యాలని ఈ రోజు కంకణం కట్టుకొని మన ప్రభుత్వం పనిచేస్తున్నది. నిన్ననే శిల్పారామంలో మన ఆడబిడ్డలు చేసిన ఉత్పత్తులను చూడడానికి ప్రపంచంలో ఉండే అందరూ నిన్న శిల్పారామంకి ఆ మహిళలు మిస్ వరల్డ్ కాంపిటీషన్కి వచ్చిన మహిళలందరూ ఈ రోజు నిన్న శిల్పారామం దగ్గరకు వచ్చి మా ఆడబిడ్డల ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆడబిడ్డలను అందరిని కూడా కలిసి ఆనందపడ్డారు. ఈ విధంగా ఈనాడు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణమే కాదు, 600 బస్సులు కొని ఆర్టీసీకే కిరాయికి పెట్టి ఈ రోజు వ్యాపారం చేసుకునే పరిస్థితి ఆడబిడ్డలకు కల్పించడం. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలు విద్యుత్ శాఖతోని చేపించి అదాని అంబానీలతోని ఆడబిడ్డలు పోటీపడి వ్యాపారం చేసేటట్లు ఈ రోజు ఆడబిడ్డలకు అవకాశం ఇచ్చినాం. ఈ రోజు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాలలన్నీ కూడా ఆడబిడ్డలే ఈ రోజు వాటిని నడిపించే విధంగా ఆడబిడ్డలకే పాఠశాలల పెత్తనం ఇచ్చినాం. ఇప్పుడు నిత్యావసర వస్తువులు కూడా సరఫరా చేసేది ఆడబిడ్డలకే అందియబోతున్నాం. మా ప్రభుత్వంలో ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకొని సోనియమ్మ నాయకత్వంలో ఆడబిడ్డను ఆర్థికంగా నిలబెట్టాలి. ఒక ఇంట్లో ఒక ఆడబిడ్డ ఆర్థికంగా నిలబడితే కుటుంబాన్ని నిలబడుతుంది, ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబంలో పిల్లలు చదువుకుంటారు, పెద్దవాళ్లకు వైద్య సహాయం అందిస్తారు. ఆ కుటుంబ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలంటే ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ సోదరుడు మీ రేవంత్ అన్న ఆడబిడ్డలకు మాట ఇస్తున్నాడు. 5 ఏళ్ల లోపల ఆడబిడ్డలను 1 కోటి మందిని కోటీశ్వరులను చేసే విధంగా, ఇవాళ వ్యాపారాలలో రాణించే విధంగా, ఇంతకుముందే పెట్రోల్ బంకులు కూడా స్వయం సహాయక సంఘాలు నడుపుకునే విధంగా ఈ రోజు మనం ప్రారంభించినాం. అంటే ఆడబిడ్డల్ని వ్యాపారంలో రాణించే విధంగా సహకరించాలని ఇవాళ మన వంతు ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఆడబిడ్డల్ని ఈ రోజు ఆదర్శవంతంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ఉన్నాం. అదే విధంగా యువత ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి వేలాది లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఉద్యమ బాట పట్టి ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 1200 మంది బిడ్డల ఆత్మ అమర వీరులైతే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. కానీ 10 సంవత్సరాలు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రాలేదు. కానీ ఉద్యమంలో ముందల నిలబడ్డా అని చెప్పిన ఆయన ఇంటి నిండా ఉద్యోగాలు వచ్చినాయి. నేను వాళ్ళని విమర్శించదలుచుకోలేదు, ఎందుకంటే ప్రజలు యువకులు వాళ్ళకి చెప్పాల్సిన గుణపాఠం చెప్పిండ్రు. కానీ మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, ప్రైవేటులో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి 1,60,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు అందించి మీ సోదరుడు తన విశ్వాసాన్ని తన యొక్క నమ్మకాన్ని మీ దగ్గర నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ 15 నెలల్లో దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. వీటన్నిటి కూడా మీ అండ ఉండాలి, మీ ఆశీర్వాదం ఉండాలి. ఇవాళ ఒక పక్కన మహిళల్ని, రెండో పక్కన రైతులను, మూడో పక్కన నిరుద్యోగ యువకులను, విద్యార్థులను ఆదుకోవాలంటే ఈ ప్రభుత్వానికి మీరు నిండు మనసుతోని ఆశీర్వాదం అందించాలి. అప్పుడే ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళగలుగుతాం. మీ అందరు అండగా నిలబడండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కాదు 50 సార్లైనా కలుస్తాం. మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం, తీసుకోవాల్సిన అనుమతులు తీసుకొస్తాం.
ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకున్నప్పుడే కలిసిమెలిసి పనిచేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది తప్ప చెరువు మీద అలిగి కడుక్కోకుండా ఉంటే మనకే వాసన వస్తుందన్న సంగతి మీకు అందరికీ తెలుసు. పోయిన ఆయన చెరువు మీద అలిగి ఫామ్ హౌస్లో వండుకుంటే ఏమైందా? ఇవాళ ఇంటికి పోయే పరిస్థితి వచ్చింది. అందుకే అట్లాంటి తప్పులు నేను చెయ్యదలుచుకోలేదు. ఎవరు ఏమనుకున్నా ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరితోనైనా కొట్లాడతా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు మన వాళ్ళని గెలిపించుకోవడానికి నా సాయశక్తుల కష్టపడతా, నా రక్తాన్ని చెమటగా మార్చి మీకోసం పనిచేస్తా. రోజులో 24 గంటలు కార్యకర్తలు కాపాడుకొని ప్రజా ప్రతినిధులకు గెలిపించుకునే బాధ్యత నాది. అదే సందర్భంలో నమ్మకంతో విశ్వాసంతో ఓట్లేసిన ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, పారదర్శకమైన పరిపాలన అందించాలి. ఇవాళ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే రాష్ట్రానికి ఆదాయం రావాలి. రాష్ట్రానికి ఆదాయం పెరగాలంటే ఐటీ, ఫార్మా ఇండస్ట్రీతో పాటు ఇవాళ ఇండస్ట్రియల్ పార్కులు రావాలి, పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు పెట్టి మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వచ్చి రాష్ట్ర ఆదాయం పెరిగితే ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి అనే లక్ష్యంతో ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఇవన్నీ చెయ్యాలి అంటే ప్రతిపక్షాలతో సహా కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా కావాలి. అందుకే ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రండి శాసనసభ మాట్లాడండి. మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు సూచనలు ఇవ్వండి. ఎక్కడైనా మేము తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి మాకు సూచన చెయ్యండి. మీరు అధికారం ఉంటే వస్తాను, లేకపోతే నేను పోయి ఫామ్ హౌస్లో పడుకుంటానంటే ప్రజలే ఆలోచించి విచక్షణతోని ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ఇవాళ మేము 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎమ్మెల్సీగా ఉన్నా. 20 ఏళ్ల నుంచి నేను జడ్పీటీసీగా పనిచేసిన, ఎమ్మెల్సీగా పనిచేసిన, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన, ఓసారి ఎంపీగా పనిచేసిన. ఈ 20 ఏళ్లలో ఎన్నడూ నేను అధికారంలో లేను, కానీ ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలే. ప్రతిపక్షంలో ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలై ఉండాలి. ప్రతిపక్షాలు ప్రజా సమస్యల్ని లేవనెత్తే విధంగా మాట్లాడాలి. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలను అడిగి ఆ ప్రభుత్వాలతోని పనులు చేయించే బాధ్యత తీసుకోవాలి. అప్పుడే రాణిస్తాం, ఏదో ఒక రోజు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. 20 ఏళ్ళు ప్రతిపక్షంలో నిలబడి జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన కాబట్టి ప్రజలు నిండు మనసుతోని ఆశీర్వదించి 92 లక్షల మంది ఓట్లేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు బాధ్యత ఇచ్చిండ్రు. ఆ బాధ్యతతోనే ఇవాళ జైరాబాద్కు వచ్చిన జైరాబాద్ ప్రజలకు ఆగిపోయిన పనులను పూర్తి చేయాలన్న ఆలోచనతోటి మీ అందరినీ కలిసిన. ఏ రోజు కూడాని నేను ముఖ్యమంత్రిగా అహంభావం వ్యక్తం చేయలే. నా దగ్గరికి చిన్నోడు వచ్చినా, పెద్దోడు వచ్చినా, పేదోడు వచ్చినా, ఎవ్వరు వచ్చినా అందరినీ కలిసిన. వాళ్ళ బాధ విన్నా దానికి ఏదైనా చేయగలిగిన సాయం ఉంటే చెయ్యాలన్న ఆలోచనతోనే ముందుకు వెళ్తున్న సోదరులారా, ఇవాళ కూడా మా జైరాబాద్ సోదరులకు నా విజ్ఞప్తి ఒక్కటే, మీరు అండగా నిలబడండి. అద్భుతాలు చేసి తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడిపించి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా $1 ట్రిలియన్ ఎకానమీ కింద మార్చి ప్రపంచంలోనే ఒక్క గొప్ప రాష్ట్రంగా హైదరాబాద్ నగరాన్ని టోక్యో, న్యూయార్క్ లాంటి నగరాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, మూసీ నది కావచ్చు, భారత్ ఫ్యూచర్ సిటీ కావచ్చు, వీటన్నిటినీ అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేసే వరకు నిద్రపోను, సెలవు తీసుకోనని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. గతంలో ఉండే 10 లక్షల మెట్రిక్ టన్నులు ఈడ షుగర్ ఉత్పత్తి చేసేది షుగర్ పరిశ్రమ ఉండాలి అంటున్నాడు. రైతులందరూ కలిసి కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసుకొని కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో మీరు షుగర్ ఫ్యాక్టరీని నడిపించుకుంటామంటే నిమ్స్లోనే మీకు 100 ఎకరాల స్థలాన్ని కేటాయించే బాధ్యత నాది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరమైన నిధులను ఇచ్చే బాధ్యత నాది. ఈ రోజు కులగణన చేసిన, లేకపోతే ఈ రోజు సామాజిక వర్గాల ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేసిన,
ఈ రోజు సమాజంలో ఉన్న రుగ్మతలను తగ్గించాలి, ఈ సమాజంలో అందరినీ సమానంగా అభివృద్ధి చేయాలని ఎస్సీ కులాల వర్గీకరణ చేయడమే కాదు, ఈ రోజు జనగణనలో కులగణన చేసినాం. అదే విధంగా ఇవాళ రైతాంగాన్ని ఆదుకుంటాం. తప్పకుండా కోఆపరేటివ్ సొసైటీలో మీరు షుగర్ ఫ్యాక్టరీ పెట్టుకుంటా అంటే మీకు నిధులు మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. జహీరాబాద్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి ఆయన మాట్లాడారు. ప్రెజెంట్ అక్కడ చెక్స్ ను అందజేస్తున్నారు, ఆ విజువల్స్ ను మనం చూస్తున్నాము. అయితే జహీరాబాద్ కు సంబంధించి ఆయన కమెంట్ చేస్తూ కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జహీరాబాద్ ఇటు అన్యాయానికి గురైంది అంటూ కూడా కమెంట్ చేశారు. ఇక భూములు కోల్పోయిన ప్రతి ఒక్కళ్ళకి కూడా 5,600 కుటుంబాలకు, దాంట్లో ఏమైనా ఎక్కువ మంది అయినా కూడా సరే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇళ్లను, స్థలాలను మంజూరు చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కమెంట్ చేశారు. ఇక ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు, ఆ తర్వాత మొత్తం కూడా సంక్షేమం, అభివృద్ధి దిశగానే తన రాజకీయం ఉంటుంది అంటూ మాట్లాడుతూ వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ను ఎన్నిసార్లు కలవడానికైనా తాను సిద్ధం అంటూ కూడా కమెంట్ చేశారు.